హాయ్ సార్, నేను గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి నేర్చుకున్నాను. నాకు ఒక డౌట్ వచ్చింది. ఎర్త్ మనల్ని పుల్ చేస్తుంది కదా, అట్లే మనం కూడా ఎర్త్ని పుల్ చేస్తామా? ఎస్, వెరీ గుడ్ బేటా, మంచి డౌట్ వచ్చింది నీకు. సో గ్రావిటేషన్ ఫోర్స్ ముందు నీకు అది తెలియాలంటే గ్రావిటేషన్ ఫోర్స్ గురించి తెలియాలి. సో గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏం లేదు బేటా, చిన్న డౌట్ ఏం లేదు ఇక్కడ. ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఎర్త్ వల్ల వచ్చే ఫోర్స్ మన గ్రావిటేషన్ ఫోర్స్ అనుకుంటాం. అది మాత్రం కరెక్ట్ కాదు. అయితే గ్రావిటేషన్ ఫోర్స్ న్యూటన్ ఏం చెప్పాడంటే, సో ఏవైనా యూనివర్స్లో ఒక 2 బాడీస్ మనం తీసుకోవాలి. ఇది ఫస్ట్ బాడీ కదా, ఈ ఫస్ట్ బాడీకి కొంత మాస్ ఉంటుంది, ఆ మాస్ m1. అంటే మాస్ అంటే ఏంటంటే బేటా, మాస్ అంటే బాడీలో ఉండే మ్యాటర్. అది మ్యాటర్ని మనం మాస్ అంటాం. ఇప్పుడు మీ బాడీలో మాస్ ఉంటుంది, నా బాడీలో కూడా మాస్ ఉంటుంది. సో ఆ బాడీ యొక్క మ్యాటర్ నేను ఏమంటున్నా అంటే మాస్ అంటున్నా. ఇంకొక బాడీ తీసుకుంటుంది బేటా, అదేంటి దాని యొక్క మాస్ డిఫరెంట్గా ఉంటుందా ఉండదా? ఎస్, ఇక్కడ నేను 2 డిఫరెంట్ బాడీస్ తీసుకున్నా బేటా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సో న్యూటన్ ఏం చెప్పాడంటే, సో ఎనీ 2 బాడీస్ ఇన్ ద యూనివర్స్, వీటి మధ్య ఒక ఫోర్స్ అనేది డెవలప్ అవుతుందంట. సో ఆ ఫోర్స్ని ఏమన్నాడంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు. అంటే ఈ బాడీ దీని మీద ఫోర్స్ అప్లై చేస్తాయి. ఎలా అప్లై చేస్తాయి? పుల్ చేస్తాయి. అంటే పుల్లింగ్ అంటే ఏంటి? లాక్కోవడం. ఇంకో ఇట్లా లాక్ ఉంటుంది, ఇట్లా లాక్ వేసుకుంటుంది అనమాట. అదేనండి నేను రాస్తున్నా. అంటే ఫోర్స్ అంటే ఫోర్స్ లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎఫ్ కదా. ఆ ఎఫ్ అనేది ఇలా రాసాను, ఎఫ్. ఓకేనా బేటా? రైట్. సో ఫోర్స్ ఆన్ ఏ బాడీ మీద? సెకండ్ బాడీ మీద. అంటే నేను ఏం రాస్తాను? ఫస్ట్ లెటర్ 2 రాస్తున్నా. ఓకేనా? 2 రాసినప్పుడు ఫోర్స్ ఆన్ 2 ఎవరు పుల్ చేస్తున్నారు ఈ బాడీని? ఫస్ట్ బాడీ. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ నెంబర్ 1 రాస్తున్నా. అంటే అది మీనింగ్ ఏంటి? ఫోర్స్ ఆన్ సెకండ్ బాడీ డ్యూ టు ఫస్ట్ బాడీ. అంటే ఫస్ట్ బాడీ వల్ల వచ్చే ఫోర్స్ ఏంటి? F21. అదే విధంగా ఈ బాడీ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అంటే ఈ బాడీ దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేసిందో ఈ బాడీ కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది ఈ బాడీ మీద. అంటే ఇది కూడా లాగేసుకుంటుంది. అంటే ఇటువైపు తన వైపు లాగేసుకుంటుంది అనమాట. పుల్లింగ్ అంటే ఏంటి? లాగేసుకోవడం. అంటే ఫోర్స్ ఆన్ ఫస్ట్ బాడీ డ్యూ టు సెకండ్ బాడీ, దీస్ 2 ఫోర్స్ ఆర్ ఈక్వల్. That is the Newton third law is there. Okay na? Action is equal to reaction, but they are equal forces but opposite. That's why the force on first body due to second body is equal to, you write minus. Minus indicates they both are opposite or not. So both are not acting in the same direction. That's why minus F21. These 2 forces are equal in opposite. Okay na? Ante this is the gravitational force. Ante any 2 bodies. అంటే ఎర్త్కి నీకు డౌట్ ఏంటంటే, నీ అసలు డౌట్ ఏంటి? ఎస్, ఎర్త్ అనేది పుల్ చేస్తుంది, మనం పుల్ చేయట్లేదు. దానికి కూడా రీజన్ ఉంది. నా రీజన్ ఏంటంటే న్యూటన్ సెకండ్ లో ఏం చెప్తుందంటే